సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మీతో సాక్షి సిద్ధంగా ఉంది. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఒక హడల్లాగా తయారైంది. ప్రస్తుతం మనం మారుతినగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కూడా స్థానికులు విపరీతంగా హడిలిపోతున్నారు. ఎప్పుడొచ్చి వాళ్ళ ఇల్లు అంటే కష్టార్జితంతో కట్టుకున్న వాళ్ళ ఇంటిని హైడ్రా ఏదో నెపంతోటి కూల్చేస్తుందని చెప్పి మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలి, మమ్మల్ని రోడ్డున పడేస్తారని ప్రశ్నిస్తున్న ప్రజలతో ఇవాళ మీతో సాక్షి. రండి. మనం ఇప్పుడు ప్రస్తుతం న్యూ మారుతి నగర్లో ఉన్నాం. ఇక్కడ హైడ్రా అనే ఒక కొత్తగా వచ్చిన అవతారం, అంటే ఇది FTL పరిధిలో ఉండే ఇల్లు అని చెప్పి, రివర్ బెడ్ పరిధిలో ఉండే ఇల్లు అని చెప్పి మార్క్ చేసుకుంటూ వెళుతున్న ఒక అథారిటీ. ఎవరిచ్చారు హైడ్రాకి అథారిటీ? అండ్ ఇక్కడ స్థానికులు వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ స్థానికులతో మాట్లాడబోతున్నాం. మా బిల్డింగు మా బ్రదరు రామకృష్ణ అని చెప్పి ఆయన అన్ని అప్రూవల్స్ సాయిల్ టెస్ట్తో కూడా, అంటే సాయిల్లో సాఫ్ట్నెస్ ఉంటే కింద బిల్డింగ్ పడిపోతుంది అని గవర్నమెంట్ రూల్ అట్లా తీసుకురాకూడదని సాయిల్ టెస్ట్, GHMC ప్లాన్, LRS, BRS ఏమేం కావాలో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని లోన్స్ పెట్టుకుని ఇల్లు కట్టుకుని, మా పేరెంట్స్ 70 to 80 years ఓల్డ్, వాళ్ళకి ఇల్లు ఒక రిటైర్మెంట్ హౌస్ కట్టాలని మొత్తం మా కష్టార్జితం అంతా ఊడ్చి ఇల్లు కట్టుకున్నాం. సరేనండి, సడన్గా నా స్థలం నా హక్కు, 1 ఇంచు నీకు కావాలా, నాకు కావాలి అంటే జెన్యూన్గా కావాలా లేదా అని చూడాలి. ఒక్క ఇల్లు కూర్చడానికి మెట్రో ప్రాజెక్ట్స్ అక్రాస్ మెట్రో సిటీస్లో జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా మిడిల్ ఇట్లా హౌసెస్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి. ఒక్కసారి మేడం, హక్కుల పరిధి గురించి మాట్లాడే లోపు కూడా ఇది అమానుషం చాలా. ఎందుకంటే నిజంగానే పర్యావరణాన్ని, మన లేక్స్ని రక్షించుకునే బాధ్యత మనపై ఉన్నప్పటికీ స్థానికులు ఇక్కడ నివాసం ఉంటున్న ఇళ్లని కూల్చేస్తామని బెదిరించడం అనేది రాత్రికి రాత్రి వచ్చి, అది కూడా మనతో పాటు ఇక్కడ అడ్వకేట్ వచ్చేది 4 గంటలకు వస్తున్నారు మా కూలుస్తానికి. అది స్టే తెచ్చుకుంటాను కూడా వీలు లేకుండా పొద్దున్నే 4 గంటలకు వచ్చి సాటర్డే సండే మాత్రమే వీళ్ళు పెట్టుకుంటున్నారు. నిద్రపోయే వాళ్ళు పిల్లలు ఎట్లా వెళ్తారు సార్? అసలు వర్షంలో కూర్చుని ఎంత ఇబ్బంది పడుతున్నారో వీళ్ళకి తెలీదు. చాలా సఫర్ అవుతున్నారు. కాదు సార్, ఇప్పుడు మేము రిటైర్డ్. అవునండి, మా ఇల్లు గురించి కాదు, అందరూ కూడా పోరాడుతున్నా. నా ఇల్లు ఏమైనా FTL పరిధిలో రావట్లే, అయినా కూడా అందరి గురించి నేను వస్తున్నా. 50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడే వ్యవసాయం చేసినాము. ఇక్కడ ఎప్పుడు కూడా ఇది లేదు. అయితే శిఖంకట్ట అని ముసికి సంబంధించి ఉంది, కొద్ది స్థలమే ఉంది. అది మార్పు చేసినారు. దాని ప్రకారం తీసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్ట ల్యాండ్స్ మాత్రము ఇల్లు మాత్రం తీసుకోవడానికి వీలు లేదు. అది అంతవరకు ఓకే. ఎలా వచ్చింది సార్ మీ ఇల్లు? మీరు కట్టుకున్నారా? మేము కట్టుకున్నాం. ఎప్పుడు కట్టుకున్నారు? మేము 1972 నుంచి ఇక్కడే ఉన్నాం. 1972 నుంచి ఇక్కడే ఉన్నాం. మాకు ఇక్కడ నుంచి ఒక 10 ఎకరాలు ఫీడర్ ఫెటర్కు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అమ్మేస్తారు, తర్వాత లేఅవుట్ చేసి అమ్మేశారు. మీరు మాత్రం పక్కా పేపర్ వర్క్ తో కొనుక్కున్నాం. తాండూరు నుంచి ఉంది, తాండూరు నుంచి శిఖంకట్ట అంతవరకు వాళ్ళది. తర్వాత ఉన్న పట్టా ల్యాండ్స్ అవన్నీ మాత్రము మేము జెన్యూన్ గా కొనుక్కొని చేస్తున్నాం. మీకు భయం వేస్తుందా? మీకు చెప్పారా నిజంగానే కూల్చేస్తామని? చెప్పారు, మార్కింగ్ చేయడానికి వచ్చారు, వస్తే మేము అడ్డుపడ్డాము. సార్, అధికారులు వస్తున్నారు, మార్క్ చేస్తున్నారు కదా, మీకు ఏం చెప్తున్నారు? మీకు డోర్ కొడుతున్నారు, బెల్ కొడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ డెవలప్మెంట్ లో కనబడట్లేదు మేడం. పబ్లిక్ ఏదైనా ఉపయోగపడాలి, 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొని వస్తున్నారు. అది ఎంతవరకు పబ్లిక్ కి ఉపయోగపడుతుంది? అంతకంటే ఏం చెప్పట్లేదు. సాయిబాబా గుడి దగ్గర వచ్చి మార్క్ చేశారమ్మా, RBX అనే మార్క్ చేశారు. మార్క్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని పిలిచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీరు ఒప్పుకుంటారని అడిగారు. వీళ్ళు కొంతమంది ఒప్పుకొని అన్నారు. మేము 30 years నుంచి ఇల్లు కట్టుకుని అక్కడే ఉండి అన్ని బిల్లులు కడుతున్నప్పుడు వాళ్ళు అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇచ్చి మరి వాళ్ళు వెళ్ళిపోమనంటే ఎక్కడికి వెళ్తామండి? వాళ్ళు వెళ్ళిపోనంటే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి, మీరు చెప్పండి. వాడి నెలలో వాడు వెళ్తాడా? ఒకటి మీకు వెళ్ళిపోమని చెప్తున్నారు. మీకు కూడా ఇలా 2 బఫర్ పెట్టారండి. 2 bedroom హౌస్ ఇస్తాం. మేము ఎక్కడ ఉండగలుగుతామండి? వాళ్ళు ఉండమని ఉంటాం, మీరు వెళ్ళరు. కానీ నేను అడిగేదంటే ఆఫర్ చేశారా, చెప్పారా? అన్ని ఇల్లు తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట. ఎవరికి కావాలి? ఎవరికి సరిపో మా బొట్టాలు వెళ్ళి ఉండటానికి. ఇండిపెండెంట్ హౌస్ కదా? ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాం. మేడం అది డబుల్ బెడ్రూమ్ కూడా 400 SFT. మేమేమో ఇక్కడ లోన్లు తీసుకుని ఉన్నాం మేడం. మూసి ఇది పారే ఏరు, ఇక్కడ నుంచి పోయేది మొత్తం కుంట్లూరు అవతల రోడ్డు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ 10 ఫీట్ల లోతు ఉంది. ఆ 10 ఫీట్ల పైనే మేము, మాది రివర్ బెడ్ కాదు. రివర్ బెడ్ అంటే మూసి గర్భానికి ఉన్నది. మూసి గట్టు పైన 10 ఫీట్ల పైన గట్టు పైన 50 మీటర్ల దూరంలో ఉన్న ఇల్లు అది రివర్ బెడ్ ఎలా అవుతుంది? అది రివర్ బెడ్ కాదు. I live in Fanigiri colony. My name is Ramakrishna Yadav. Okay, and we have soil test report
Okay, and we have the sale deed document. We have the link document. We bought the property. We paid the money. How much We- did you pay for it, sir? We bought like 20 years ago, 20 years ma'am. ago. 20 Okay, years right. ago, we have a Tell property. me It's not a the new one. price. So we bought the price, and we applied for the building permission. They said get the LRS. We got the LRS done. We got the LRS intimation letter. BRS also. And after LRS intimation letter, we paid the LRS payment, which is again a 2 lakhs. We paid for it. And before getting the permission, this document has been submitted. In the LRS clearly mentioned it's ready to build for ready to apply for the building permission. Then we applied for building permission. We got the building permission for G+1. 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 We built the G+1 as per the government policies. We have the municipal tax. We have the water tax. We have the EB and everything. Everything We built is a house there. for my parents, who is 80 years old and 75 years old. Now this guy is coming in the night and putting a stickers, and we don't know, last 4 days we're not even eating food. See my face, we're just standing on the road every day. ఇంకోటి చూడండి మేడం, ఇది అక్రమ కట్టడాలు కాదు. We sell the documents. అన్ని డాక్యుమెంట్స్ సేల్ రిజిస్టర్డ్ ది డాక్యుమెంట్స్. మేము కష్టపడి సంపాదించుకున్నాం మేడం. మేము ఇక్కడ ఉండబట్టి 25 ఇయర్స్ నుండి మేము ఇక్కడే ఉంటున్నాం. మాకు ఏ మూసి ప్రాబ్లం లేదండి. మేము ఇల్లు కట్టుకున్నాము, మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. మా పిల్లలు అంతా అనుబంధం పెంచుకున్నాం మొత్తం అందరము. మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు మూసి వల్ల. మీరు మమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టొద్దు, మా ఇండ్లు మాకు ఉంచండి. రెసిడెన్షియల్ ఎఫెక్ట్ చేయకూడదు, చెయ్యలేదు కూడా. ఇవి ఏవి రివర్ బెడ్ ల్యాండ్లు కాదమ్మా, ఇవేమి అసైన్ భూములు కావమ్మా. ఇవి 1968 నుంచి మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇవి ఓనర్స్ ల్యాండ్స్. వాళ్ళు విక్రయిస్తూ 68 ఆగస్టు నుంచి విక్రయిస్తూ అక్కడి నుంచి 7-8 ఈ 60 ఏళ్ళు, దాదాపుగా 28 వస్తే 68 ఏళ్ళు అంటే 56 సంవత్సరాలు పైగా ఇవి నివాసయోగ్యమైనవి అని చెప్పి ఉన్నాయమ్మా. 2 తడవలుగా 1984లో కూడా ఇది రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు అని చెప్పి హుడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన కాగితాలు కూడా ఉన్నాయమ్మా. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అందరూ అప్రూవల్స్ చేసినవి 30 ఏళ్ల క్రితం నుంచి లోన్లు తీసుకొని కట్టుకుంటూనే ఉన్నాయి. 1968 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయమ్మా. ఇకపోతే ఇక్కడ ఈ విషయం చూస్తే ఇప్పుడు మనం మ్యాప్ ఇక్కడ మనం నిలబడ్డది ఇదమ్మా. ఈ మ్యాప్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం నిలబడ్డ ప్రాంతం. ఈ నేల లాగా ఉంది చూసారా, ఇది మనం నిలబడ్డ ప్రాంతం. ఇది ఇక్కడ నుంచి ఇది వాళ్ళు మూసి రివర్ ఇది రెడ్ జోన్ అని చెప్తున్నారు, ఇదేమో బఫర్ జోన్ అని చెప్తున్నారు. ఆ చెప్పే దాంట్లో ఇక్కడ ఇది ఒకటి బ్లూ లైన్ బఫర్ జోన్, ఈ రెడ్ ఏమో ఇది ఎఫ్టిఎల్, ఇదేమో రివర్ మిడిల్ అని చెప్తున్నారు. ఇటు పక్క చూస్తే ఎంత ఉందండి బఫర్ జోన్కి ఇక్కడికి గూగుల్ ఎర్త్ ద్వారా తీసుకున్న ఫోటో ఇది 153 మీటర్లు ఉందమ్మా. ఇటు ఇగో ఒక పక్క అటు పక్కకి వెళ్తేనమ్మా ఇగోండి, ఇగో ఇంకో దగ్గర ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మాత్రం ఇగో చూడండి 200 తీశారు. మొత్తం 20 మీటర్లే. అక్కడ వాళ్ళకి అందరికి కావాలని తప్పించి ఇగో చూడండి, ఇవన్నీ తప్పించి తీసుకొచ్చి ఇలా పెట్టి ఇక 20 మీటర్లు ఇక్కడ 150 మీటర్లు. ఈ పక్కేమో 150 మీటర్లు తీసిన వాళ్ళు అటు పక్క చూడండి. మరి రివర్ సెంటర్ అన్నారు కదా, ఇందాక మీకు 28,000 కిలోమీటర్ దగ్గర చూపించాను. దాని ఫస్ట్ ఫోటోలో ఇగో 152 మీటర్లు ఇవ్వండి 28,000 ఇక్కడ చూశారు కదా. అటుపక్క చూడండి, అటుపక్క 113 సెంటర్ అంటే ఒక పక్క 153, రెండో పక్క 113 ఉంటుందమ్మా. ఇది బాగా మంచి హైట్. ఇప్పుడు మీరు ఇందాక చూసారమ్మా పక్కన కనీసంగా అది 40 అడుగుల నుంచి 50 అడుగులు లోతుంది మూసి. వాకింగ్ ట్రాక్ వేసాక 10 అడుగులు పైకి వచ్చింది. వాకింగ్ ట్రాక్ వేసాక ఈ తర్వాత జనాలు వేరే వాళ్ళంతా డిస్మాంటిల్స్ తెచ్చి పోసేసిన తర్వాత కొంతమంది అది ఇప్పుడు 10 అడుగులు 15 అడుగులు పైకి వచ్చింది. అది రాకముందు మీరు మిడ్ ఆఫ్ ది రివర్ చూసుకుంటే ఇది 50 అడుగులు ఎత్తు మీద ఉంది. ఈ ప్రాంతం అన్ని రకాల సురక్షితమైనది. ఈ పక్క నుంచి అటు పణిగిరి కాలనీ అవతల నుంచి చేతులపురి కొండలగూడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ 10-15-20 ఏళ్లలో మీకు ఏ సమస్య రాలేదు? ఒక్కసారి కూడా విషయం తెలుసా, హైదరాబాద్ లో అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ అంటే మూసి పక్కనే. క్లీన్ గా చెప్తున్నా, అన్నిటికంటే సేఫ్ హైటెక్ సిటీ కన్నా సేఫెస్ట్ ప్లేస్ మూసి పక్కన. ఏ ఫ్లడ్స్ అప్పుడు కూడా ఒక్క చుక్క నీళ్లు నిలబడి నీళ్ల వల్ల బాధపడ్డ వాళ్ళు ఇక్కడ ఒక్క బాధితులు లేరు. రైట్, ఒక్క నిమిషం సార్. ఇక్కడ లాయర్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారు, మీరు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి, వీళ్ళకి ఏమిటి గత్యంతరం? వీళ్ళు ఏం లేదు, కోర్టును ఆశ్రయించవచ్చు. కాకపోతే ఏంటంటే కోర్టుకు వెళ్తే రావట్లేదని చెప్పి ఒక మీడియాలో వస్తున్న ప్రచారాన్ని పట్టుకొని అందరూ కూడా వెళ్ళడానికి కూడా జరుగుతున్నారు కోర్టు తలుపులు తట్టడానికి. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగే సీన్ ఏంటంటే ఎఫ్టీఎల్ పరిధిలోకి మన దుర్గం చెరువు కేసులు కానీ ఇలాంటివన్నీ చూస్తున్నారు కాబట్టి అందరూ మీడియా ప్రచారం ఉంది కాబట్టి మనకి వెళ్తే రాదనే ఒక ఉద్దేశం ఉంది అందరికీ. అక్కడికి వెళ్ళినా జరిగేది అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుని మళ్ళీ కొట్టడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈలోపు ఏమైందంటే నోటీస్ ఇచ్చేలోపు రాత్రిపూట ఈ ఆఫీసర్లు రావడం, అందరికీ నిద్ర లేకుండా చేయడం తప్పండి. మేడం అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంటి?
జనాల ఇప్పుడు సుందరీకరణ అంటే 10 మందికి ఆహ్లాదం పంచటం. రీహాబిలిటేషన్ దేనికోసం మేడం? రీహాబిలిటేషన్ డబుల్ బెడ్రూమ్లు దేనికి కట్టిండ్రు? రోడ్ల మీద ఉన్న వాళ్ళకి, గుడిసెలలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అని చెప్పనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పక్కా ఇళ్లలో పర్మనెంట్ స్ట్రక్చర్స్లలో 2 అంతస్తులు 3 అంతస్తులు మరి ఇద్దరిద్దరు ముగ్గురు కలిసి లోన్లు తీసుకొని కట్టుకొని చేసి ఉన్న వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏంటి మేడం? ఇప్పుడు మీరు మీ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది మేడం. బఫర్ జోన్ లో మరి ఏ విధంగా మీరు అంటే మీ సాటి వారి కోసం మీకోసం మీరు ఎలా మేడం ఇవాళ వాళ్ళని చేసింది రేపు పొద్దున్న నన్ను చేయడా? వాళ్ళకు ఒక నామ్స్ అనేది ఉందా? అసలు ఇక్కడ వాళ్ళు బ్యూటిఫికేషన్ చేయడానికి ఎంత కావాలి మేడం? ఇల్లు అన్నది ఒక జీవిత కళ మేడం. అదొక సాటి మనిషికి, మధ్యతరగతి మనిషికి. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా మీరు? ఒక 30 ఏళ్ల నుంచి ఇదే ఏరియాలో ఉన్నాం మేడం. చచ్చినా బతికినా ఇక్కడే ఉన్నాం. మాకు ఎప్పుడు మూసి వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మాకు నిద్రలు పట్టట్లేదు. మేము అడలు పడుతున్నాం తెలుసా? నిద్రలు పడతలేవు మాకు అసలు. మా ఆరోగ్యాలు ఏమైతాయి? మమ్మల్ని ఎవరన్నా చూస్తారా? మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే గుండెలలో అదరు పడుతుంది మేడం. మంచంలో పడి ఉన్నారు. పడుతున్నారు మేడం. మేము ఇది చెల్లెల పెళ్లి కాలేజీ కట్టుకున్న ఇల్లు మేడం. అది నాకు కరెంట్ బిల్లు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పూలు అమ్ముకున్నట్టు ఇంటికి తిరిగి నాన్న మీ ఇల్లు ఎక్కడ చెప్పండి నాన్న? రివర్ బెడ్ రాసిపోయింది మేడం. రివర్ బెడ్ మార్క్ వేసుకొని పోయారు. ట్యాక్సీలు కట్టినవన్నీ కడుతున్నాం. ఏది కట్టకుండా ఫోన్లు చేసి కట్టండి అని చెప్తున్నారు మేడం. కట్టినాక కూడా ఇప్పుడు వెళ్ళిపోయినట్టు ఎక్కడ పోతాం మేడం? మేము అన్ని కట్టినాం, అన్ని చేసినాం, కానీ చేయడం కరెక్ట్ కాదు కదా మేడం. మనం రోడ్ మీద వేస్తే మేము ఏడవై బతకాలి, మేము ఎట్లా బతకాలి? అసలు రెంట్ కూడా రెంట్లు దొరకట్లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు ఇక్కడ కాలం వెళ్లదీస్తున్నారు. మీతో సాక్షి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం గోల్నాకాలోని లంక బస్తీలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 400కి పైగా ఇళ్లు కూలగొట్టే పనిలో హైడ్రా బిజీ కాబోతోందని చెప్పి తెలుస్తోంది. ఇక్కడికి ఆల్రెడీ వచ్చి ఒక చిన్న పెన్సిల్ మార్కో లేకపోతే క్రేయాన్ మార్క్ తోటి ఎమ్మని రాసేసి వెళ్ళిపోయారు గోడల మీద. జనం హడలిపోతున్నారు. ఎప్పుడు వచ్చి బుల్డోజర్లు పెట్టి వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళని కూల్చేస్తారని చెప్పి. ఎక్కడికి పోతాం మేము? ఎవరికి చెప్పుకోవాలి? కోర్టు నోటీస్ ఇస్తే ఒకవేళ కోర్టులని ఆశ్రయించకుండా, వకీళ్ళని ఆశ్రయించకుండా కరెక్ట్గా సాటర్డే సండే ఈ పనులను పెట్టుకునే దిశగా చాలా వ్యూహాత్మకంగా ముందరకెళ్తుంది హైడ్రా. ఎవరికి జవాబుదారీ? మీరు మాట్లాడదాం. ఏమా తల్లి చెప్పండి. ఇక్కడైతే మూసి పరివాహిక ప్రాంతంలో ఎవరు కబ్జాలు చేయలేరు. అందరు కష్టపడి కట్టుకున్న ఇల్లే, అందరు కొనుక్కున్న ఇల్లులే ఇవి. అమ్మినోళ్ళు ఎవరు? వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా. ఇక్కడ మేము కొనుక్కొని కూడా ఇప్పుడు 20-30 సంవత్సరాలు అవుతుంది మేడం. కొనుక్కున్న పట్టాలు ఉన్నాయి? ఉన్నాయి మేడం, పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, నో ఎంట్రీలు ఉన్నాయి, అందరి దగ్గర అన్ని ఉన్నాయి. మేము ఏం అడుగుతున్నామంటే మా ఇంటి గవర్నమెంట్ రేట్ ఏదైతే ఉందో అది మా జాగాకు మాకు ఇవ్వమంటున్నాము. మా ఇంటి వాల్యూ కట్టిమంటున్నాము. తప్పకుండా మా ఇల్లు మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మా ఇల్లు మీకు అప్పచెప్పి మేమే వెళ్ళిపోతాం. ఆ తర్వాతనే మా ఇంటి దగ్గర రండి, మా ఇల్లు మీరు కూల్చోండి. మా ఇల్లు మాత్రం కూల్చకండి. ఎందుకు కూలుస్తారంటే మేము ఒక్కొక్క రూపాయి పెట్టి పోగు చేసి 10 సంవత్సరాలు జమ చేసి చిట్టీలేసి మేము ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నాక మేము 30-40 లక్షలు పెట్టి మేము ఇల్లు కొనుక్కున్నాక ఇప్పుడు మీరు వచ్చి మీరు తీసేస్తా అంటే ఏ విధంగా తీస్తారు? ఎందుకు తీస్తారు? మా ఇల్లు మేము ఒట్టి కొనుక్కోలేదు, కబ్జా చేసి కొనుక్కోలేదు. మేము పైసలు కూడా పెట్టి కొనుక్కున్నాము. మేము ఏమంటున్నాం అంటే మేము సుందరీకరణ చేసుకొని, మూసి సుందరీకరణ చేసుకొని మాకు చాలా సంతోషం. మేము దానికి సౌకరిస్తాం. కానీ మా ఇల్లు తీయకుండా మొత్తం తీయగా మాటకి డబుల్ బెడ్రూమ్. ఏం డబుల్ బెడ్రూమ్ అండి? అంతకన్నా మీరు మా ఇల్లు మొత్తం తీసారా మేము ఊకోము. లేకపోతే మాకు నష్టపరాలం డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇంకా వేరే ఆలోచించండి. ఆ ఇల్లు బదులు మాకు ఇంకో ఇల్లు ఇవ్వండి. లేకపోతే ఆ ఇల్లు ఎంత రేటు ఉందో, ఇక్కడ రేట్ ఈ వాల్యూ ఎంత ఉందో దాని తగ్గట్టు మాకు డబ్బులు ఇవ్వండి. 30 గదాల జాగా అనుకున్నాం. 30 గదాల జాగా అనుకొని 2 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నాం. బిల్డింగ్ చూడండి, చూపించండి. 5 మంది కుటుంబాలు అందులో 16 మంది మొత్తం మేము కుటుంబం. 16 మందికి నువ్వు ఏ బెడ్రూమ్ ఇస్తావు? ఏడ ఉండాలి మేము పోయి? మాకు తిండి లేక తిప్పలు లేక సచ్చి బతుకుతున్నాం. 2 రోజుల సంది అసలు మార్కులు వేసిపోయారు. ఇంట్లో బుక్కడ పో అనుకొని తింటలేము, ఇంట్లో వంతలేము. మాకు దయచేసి మాకు అన్యాయం చేయకుండా మాకు పైసలు కట్టించి కూలగొట్టుకోరి, ఏమన్నా చేసుకోరు. మాకైతే డబుల్ బెడ్రూమ్ వద్దు. మాకే కావాలి సార్. మేము రూపాయి కూడా పెట్టుకొని జమ చేసుకొని కొనుక్కునే ఇండ్లు ఉట్టి అన్నదంగా కూల కొడితే బాగుంటుంది. లక్షలు పెట్టుకొని కొనుక్కున్నాం. మా ఇండ్ల ఖరీదు మాకు ఇచ్చి
మీరు కూలగొట్టుకోండి. చాలా కాలంగా ఉన్న ప్రజల గురికి కూలగొడతామంటే ఎట్లా అండి? ఏ లెక్కతో ఇక్కడనే ఉంటారా మీరు? మేడం మీ ఇంటి మీద మీరు చూసారు కదా ఎం అంటే ఏంటని అడిగిరా? అడిగినామని ఏం రాసలేదు. మూసిరివర్ అట, మూసిరివర్ అంటుండు. అంటే మూసిరివర్ మాకు ఇచ్చినప్పుడు తెలియదు, మేము కష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కునేది. ఒకప్పుడు మూసిరెవరు అంటున్నారా ఇది? అప్పుడు మూసిరివర్ అని ఇప్పుడు చూపెడుతుండు. అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? మరి రిజిస్ట్రేషన్ అది, రిజిస్ట్రేషన్ ఇల్లు, నేను ట్యాక్స్ కడుతున్నా, ఇవన్నీ పర్మిషన్ డేనిష్ లైన్ అవన్నీ ఇచ్చినప్పుడు తెలియదు వాళ్ళకు. పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నారు అన్న? మా ఇల్లు పోనీయం. ఉన్నాం మేడం, మా ఆయన కూడా మార్కేసినాక చచ్చిపోయింది. మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ పక్కకే ఉంది మేడం. ఏమంటారు పోతాయి అన్ని కూడా కొడతాం, కమలానగర్ మొత్తం పోతుంది అంటే మేము అన్ని ఏళ్ళ ఉన్నాం. 2008 లో గెలిచిన గెలిచారు మనం విఠల్ సింగ్, రూప్లాల్ సింగ్ అని అన్న తమ్ముడు. ఏమని ఎవరు వేసిన కేసు ఇది? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చేస్తే మేము కోర్టులో కేసు వేసినాం, హైకోర్టులో. పట్టా ల్యాండ్ అని గెలిచిన తర్వాత మాకు కరెంటు, రోడ్డు అంతా మొత్తం చేసినది. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇది కనుక సక్రమం కాదు, అక్రమం అని అనిపిస్తే ఇంతవరకు మరి కరెంట్ బిల్స్ బదులుకుని అనేక ట్యాక్సులు ఎలా కట్టించుకుంటున్నారు అనేది సమస్య. ఇది మూసి బఫర్ జోన్ అని ఇక్కడ వేసారు మేడం. మాది రివర్ బెడ్ కూడా కాదు. గత 45 ఏళ్ళ కన్నా నుంచి ఇక్కడ మేము ఇండ్లు కట్టుకున్నాం, డ్రైనేజ్, కరెంటు ఎన్నో సార్లు ఓట్లు వేసినాం కదా మేడం. ఇక్కడ మేము పేదవాళ్ళమనే మమ్మల్ని తీసేస్తా అంటారు కదా, మేము ఓటు వేసినాం కదా, మా ఓటు తీసేసేయండి ఫస్ట్. మా ఇల్లు తీసే ముందు ఓటు తీసేసి ఇల్లు తీయమని చెప్పండి. ఇక మాది ఇంకా ఓలేదు, మొన్న వేసిన ఓటు. ఇంతమంది ప్రజల ఆగ్రహాన్ని చూరగొంటూ ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఆయనకి తెలియాలి మేడం. కాస్ట్లీ భూమి కొని మాకు అందరు ఇల్లు కట్టి మా జీవితాలను మెరుగుపరచమనండి. ఊర్లలో జాగాలు ఉన్న వాళ్ళు ఇక్కడ అమ్ముకొని మరి ఇల్లు కట్టుకున్నాం, మేము ఎక్కడికి పోతాం, మా ఇల్లు కనుక కూలగొట్టే ప్రయత్నం చేస్తే మా ఇంటి మేము వదులుకోమని చెప్తున్నారు. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అభివృద్ధి చేసుకోమని మేడం. అట్లా అంటే మీరు ఎక్కడ వరకు నది ఉంది. మూసి ప్రక్షాళన చేస్తున్నారు కదా, హైకోర్టు దగ్గర మూసి ప్రక్షాళన చేసిర్రు. ఇప్పుడు వరదలు వచ్చాయి, ఆ ప్రక్షాళన దేనికి అయింది మేడం? వృధానే కదా. అంటే ప్రతి సంవత్సరం ప్రజాధనాన్ని వృధా చేయడానికి 100 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టి మూసి ప్రక్షాళన చేసిర్రు మొన్న. హైకోర్టు దగ్గర ఇప్పుడు ఏం మంచిగా ఉండేది అది చూడండి ఒకసారి. దాన్ని చెట్టెత్తపోవడానికి ఎందుకు మేడం? ఇక్కడ ఒక చెట్టు నీరు రాలేవు, అట్లాంటిది ఇక్కడికి ఎందుకు రావాలా? ఇప్పుడు లేక్ కాదు కదా, ఒక్క నిమిషం. లేక్ బఫర్ జోన్లలో ఇళ్లు కట్టేయడం వల్ల నీళ్లు ప్రవహించి ఇతర ఏరియాస్ ఫ్లడ్ అయిపోతున్నది ఒక వాదన. అవును మేడం. ఇప్పుడు వేరే ఏరియాలో నీళ్లు ప్రవహించి అక్కడ ఫ్లడ్ వస్తుందని చెప్పి ఇక్కడ ఇల్లు తీసేస్తారా? ఇక్కడ ఎప్పుడైనా మాకు నీళ్ళు వచ్చి మేము ఏదో మా జీవితాలు పోతే మమ్మల్ని కాపాడడానికి చేయాలి. మేము మంచిగా ఉన్న మా ఇల్లు ఎందుకు తీస్తున్నారు? ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చే కదా. 12 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్న జాగాలు అమ్మ ఇవి కాదన్నా. ముందు అసలు ప్రభుత్వం అప్పుడు పర్మిషన్ ఇవ్వబట్టే కదా మీరు కొన్నారు. నగలు ఎందుకు వేసిండు? కరెంట్ ఎందుకు వేసిండు? ఆ బిల్లులు ఎందుకు వేసిండు? ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం? మేము ఎందుకు కడుతున్నామా? ఒక ప్రతి సంవత్సరము 5 ఏళ్ళకు ఒకసారి ఓట్ల కొరకు ఇంటింటికి 10 సార్లు తిరుగుతారు. ఇప్పుడు రేషన్ కార్డు ఎట్లా వచ్చినాయి? ఇక్కడ ప్రతి ఒక్కటి ఎట్లా వచ్చింది? 50 లక్షల ఇల్లు 2 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము బీద వాళ్ళం ఉన్నాము, మేము ఎట్లా బతకాలా? ఎందుకున్నాము? మీరు ఏదైనా మాకు మంచి చేస్తారని. ఒకటి ఫైనల్ గా ఒకళ్ళు చెప్పండి. మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మా ఇల్లు మాకు కావాలి. చాలా ఆవేదనతో, చాలా ఉద్వేగంతో ప్రజలు మాట్లాడుతున్నారు ఇక్కడ. వాళ్ళ ఇళ్ళని వాళ్ళకి మిగిల్చాలని చెప్పి అడ్డుపడతాం తప్ప మా ఇళ్ళని మేము ఇవ్వము, మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు, మేము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న సక్రమమైన ఆస్తులు మేము ఎక్కడికి పోవాలి, మమ్మల్ని రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం హైడ్రా పేరిట. ఇవి ప్రజల ఆవేదన ప్రస్తుతం వింటున్నాం మనం. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వీళ్ళందరికీ ఇప్పుడు ఇల్లు కూడా తీసుకెళ్లిపోతే మరి ప్రభుత్వం నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వీళ్ళని సంతృప్తి పరుస్తున్న తప్పకుండా అది జరిగే పనిలాగా కనిపించట్లేదు. అయితే ముందు చట్టపరమైన చర్యలు, ఏ నోటీసులు లేకుండా, ఏ విధమైన వీళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించకుండా కూల్చడం మాత్రం ఖచ్చితంగా దానికి చట్టబద్ధత ఉందా లేదా లాయర్లు మాత్రం లేదని చెప్తున్నారు. ఇది మీతో సాక్షి. ఖచ్చితంగా ఈ సమస్యని మనం ఛేదించి పూర్తిగా చివరి పరిష్కారం వచ్చేదాకా పోరాడదాం, ప్రభుత్వంతో మాట్లాడదాం. వచ్చే వారం మళ్ళీ మరొక సమస్యతో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి.